చాలామంది మనం ఎంత కేర్ చేసినా, ఎంతలా ఇష్టపడ్డా, వాళ్ళ కోసం మనం అన్నీ వదిలేసుకున్నా, ఏదైనా ఒక సిచ్యుయేషన్‌లో ఊహించుకోవాల్సొస్తది గదండీ! అలా ఊహించుకోవాల్సి వస్తే ఫస్ట్ పర్సన్ ఒకరుంటారు. అలాంటి పర్సనే మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఎందుకు? దానికి ఏదైనా రీజన్ ఉందా? మనం ఏదైనా తప్పు చేస్తున్నామా? మన బిహేవియర్ వాళ్ళకి నచ్చడం లేదా? అని మనల్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి? అనేసి ఆలోచిస్తూ కూర్చుంటాం. ఇదే టైంలో వాళ్ళు మనల్ని వదిలేసి వేరే పర్సన్‌తో హ్యాపీగా ఉంటారు. బంధం తెగిపోయినప్పుడు వద్దు అనుకునేవారు బానే ఉంటారు. కోరుకునేవారే బాధలో ఉంటారు. కానీ ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తియ్యగా ఉంటుంది. జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. సపోజ్ మనం ఒక పర్సన్‌ని చాలా ఇష్టపడుతున్నప్పుడు వారి ముందు ఒక అబద్ధాన్ని చెప్పడం అంటే చాలా కష్టమే. మనిషి యొక్క ఆర్థిక సమస్యలు ఎంత గొప్పగా ఉన్నా ఉండనివ్వండి. మానసిక పరిస్థితి బాగుంటేనే జీవితంలో అసలైన సంతోషం లభిస్తుంది. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు. కానీ ఇంకొకరి కోసం నిన్ను నువ్వు కోల్పోకూడదు. ఎందుకంటే మనం ఇష్టాలు ఏంటి అనేది మనకి మాత్రమే తెలుసు. కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనమే వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటి అనేది నీకే తెలియకుండా పోతుంది. గుర్తుంచుకోండి.